తెలంగాణ కేబినెట్ విస్తరణ వాయిదా పడింది. ప్రస్తుతానికి విస్తరణ చేయకూడదని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. హైకమాండ్తో ఇప్పటికే చర్చలు కూడా జరిపారైనా ఇక పరిపాలన పైన ఫోకస్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, ఇటు కేబినెట్ విస్తరణ అయితే వాయిదా పడినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇక ఈ వాయిదా పడడానికి గల కారణాలు ఏంటి? సత్తాజ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో పాలనపైన దృష్టి సారించడం జరిగింది. అనేక రివ్యూలు చేస్తూ ఉన్నారు. సో కేబినెట్ విస్తరణ అంది ఇప్పట్లో లేదని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపు క్రితమే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళారు. ప్రధానంగా ఆయనతో పాటుగా కేశవరావు కూడా వెళ్ళారు. కేశవరావు ఈరోజు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా పరిపాలన పైన పూర్తి స్థాయిలో తన మార్పు చూపించే లక్ష్యంగా ముందుకు పోతున్న తరుణంలో మొత్తం ఇప్పటివరకు ఉన్నటువంటి అనేక శాఖలపైన రివ్యూలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పట్లో క్యాబినెట్ ఉంటుందని కూడా అనేకమైనటువంటి ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు మాత్రం ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చాయి. అందులో భాగంగా క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండదనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే జైనిక్స్ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు అయితే పూర్తి స్థాయిలో అయితే అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయమని కూడా ఢిల్లీ హైకమాండ్ దృష్టి సారించినట్టుగా చెప్తుంది. వారి యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా ముందుకు పోతున్న సందర్భం కనబడుతుంది. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో ఐఏఎస్ అధికారులతో కూడా పాలనపైన వేగవంతం చేస్తున్నారు. పాలనలో తన మార్పు చూపించే లక్ష్యంగా ఆదాయ మార్గాలకు ప్రభుత్వానికి ఎట్లా తీసుకురావాలి, ఆదాయంలో 7 లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి కేసీఆర్ చేసి కూర్చున్నాడు, దాని నుంచి ఎట్లా ఓవర్కమ్ చేయాలి దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి అని కూడా హైకమాండ్ సూచించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే భావిస్తున్నారు. చాలామంది క్యాబినెట్ విస్తరణ ఉంటుంది ఈ 2-3 రోజుల్లో, 4వ తారీఖు అని, కొంతమంది 6వ తారీఖు అని, కొంతమంది ఇట్లా స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉన్న నేపథ్యం దానికి చెక్ పెట్టారు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు. ప్రధానంగా మాత్రం ఈ మధ్య కాలంలో క్యాబినెట్ విస్తరణ రేపు కానీ ఎల్లుండి కానీ అవతల ఎల్లుండి కానీ లేదు. ఈ నెల రోజుల్లో ఎక్కడ క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం లేదని కూడా స్పష్టంగా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి మంత్రులకే పూర్తి స్థాయిలో వారు పాలనపైన ఫోకస్ పెట్టడం జరిగింది. అందరూ మంత్రులు కూడా బడ్జెట్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో బాగా ఉన్నారు. ఎందుకంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు పూర్తి స్థాయిలో బడ్జెట్